క్రీస్తులాడు అందరికీ వందనాలు. ఈరోజు వాక్య ధ్యానాంశము పరమగీతాల గ్రంథము మరి 2వ అధ్యాయము 14వ వచనం. బండ సందుల్లో ఎదురు నా పౌరమా, పేటు బీటలను ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము, నీ ముఖము నాకు కనపడినము, నీ స్వరము నాకు వినపడినము. ఈరోజు పావురం గురించి మనం ఒక 7 యొక్క విషయాలు నేర్చుకుంటాము. పావురం ఉన్నటువంటి 7 లక్షణాలు. మొదటిగా పావురము మరి ఎన్నో రంగులు కలిగి ఉంటుంది. పావురం మరి ఎక్కడ నివసిస్తుంది అంటే పంట సందుల్లో ఉంటుందని, అలాగనే పేటు బెట్టులను ఆశ్రయించదని ఇక్కడ నేర్చుకున్నాము. మరి కొత్త నిబంధన లోకాసువార్తలో 3వ అధ్యాయం 21-22 వచనాలు చూస్తే పావురము మరి యేసు ప్రభు వారు బాప్తిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ పావురములో వచ్చిందని, పరిశుద్ధాత్మ గుర్తని. అలాగనే పరమగీతాల గ్రంథం 6వ అధ్యాయంలో అక్కడ 9వ వచనం, నా పావురము ఆ నిష్కలంకురాలు ఒకటే అంటే సంఘానికి సాదృశ్యము, అంటే విశ్వాసకి సాదృశ్యం అని పావురంతో పోల్చబడింది అనమాట. పావురం స్వరం ఎలా ఉంటుందంటే సాఫ్ట్నెస్ కలిగి ఉంటుంది. అంటే అది మొదటి లక్షణము. పావురము మృదువైన స్వరము. మన స్వరం ఎలా ఉంది, మనం ఇతరులను ఒప్పించకుండా మృదువైన మాట కోపం చల్లార్చును, మన మాటలు మృదువుగా ఉండాలని. ఏ రీతిగా పావురము మరి చక్కని స్వరంతో అరుస్తూ ఉంటారు, వాళ్ళ మృదువైన స్వరంతో మనం మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడు. రెండవదిగా చూస్తే పావురం యొక్క చూపు నిష్కలంకమైన చూపు అనమాట. ఎక్కడుందంటే పరమగీతాల గ్రంథము మరి 6వ అధ్యాయము అది 9వ వచనం, నా నిష్కలంకురాలు. తన చూపు ఎలా ఉంటుందంటే తనకు చూపులో ఎక్కడ కూడా అపవిత్రత లేదనమాట. కాబట్టి మన చూపు ఎలా ఉంది, మనం చూడకునే దృశ్యాలు మనం చూస్తున్నామా, మరి ఏమి చూస్తున్నాం, మన కన్నులు దేవుడు అంటున్నాడు దేహం కన్ను దీపము గనక అది అపవిత్రమైతే దేహం అంతా మలినమైపోతుంది అంటున్నాడు. కాబట్టి మన కన్నును కాపాడుకోవాలి. అందుకని యోబు భక్తుడు అంటున్నాడు 31:1, నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడు. 31 యోబు గ్రంథం 31:1 కన్నులతో నిబంధన చేసుకోవాలి. చూడకుండా దృశ్యాలు చూడకుండా యవ్వన బిడ్డలమే మరి బిడ్డలు ఏమి చూస్తున్నారు కన్నులతో, మరి సెల్ ఫోన్లో చూడకునే దృశ్యాలు మరి మరి ఎక్కడెక్కడ చూడకుండా మరి చూస్తున్నారేమో. దేవుడు పరిశీలన చేసుకొని ఆశపడుతున్నాడు మరి మన కన్నులు పరిశుద్ధంగా ఉండాలని. మూడవదిగా పౌరం ఎట్లా ఉంటుందంటే తిన్ననే నడక నడుస్తుంది అనమాట. మనం కూడా చక్కగా నడుస్తుంది. అది ఎలా నడుస్తుంది, దాన్ని నడిచేటప్పుడు ఒకసారి చూడండి. ఎందుకంటే నేను పావురం గురించి చెప్తున్నా అంటే మా యొక్క ఇంటిలో మరి ఒక చోట మా గృహంలో పక్కనే అక్కడ ఒక పావురాళ్ళు పెరుగుతున్నాయి అనమాట. దాన్ని నేను పరిశీలన చేసాం. తన నడక తిన్నని నడక అనమాట. అందుకని దేవుడు అంటున్నాడు ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, మీరు ప్రభు అయిన పిల్లల వల్ల క్రీస్తు పోలి నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలి, క్రీస్తుని పోలి నడుచుకోవాలి. ప్రభు మనకి మాదిరి ఉంచిపోయాడు అనమాట. మనం కూడా చక్కగా నడవాలన్నమాట. తిన్నని నడక నడవాలి అంటే దారి తప్పి తొలగిపోకూడదు. మన మార్గం సూటిగా ఉండాలి. కాబట్టి మనం ప్రభు యొక్క మార్గంలో నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. అలాగే 4వదిగా చూస్తే పావురం యొక్క లక్షణం ఎట్లుంటుందంటే అది శ్రేష్టమైన ఆహారం. అది యొక్క ఆహారం ఎట్లా ఉంటుందంటే జొన్నలు, రాగులు, సజ్జలు అవన్నీ శ్రేష్టమైన ఆహారం తీసుకుంటుంది. మరి మనం ఆహారం ఎలా ఉన్నది, మనం కూడా చూడండి యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది అనమాట. నేను భుజించేదనే దేవుని వాక్యం దొరకగా నేను భుజించేదని రాయబడుతుంది అనమాట. అంటే దేవుని వాక్యం మనం భుజించాలి. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మన శ్రేష్టమైన జీవాహారాన్ని అది మనం భుజించాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథం ఆహారంగా తీసుకుని దానితో నీ కడుపు నింపుకుని నాతో సెలవుగా నేను దాన్ని భక్షించేదని అది నా నోటికి తేనెవలే మధురంగా ఉండేను. యెహెజ్కేలు గ్రంథం 3:3 వచనంలో అది మనం భుజించాలి. శ్రేష్టమైనది ఏదో పావురం ఇలా శ్రేష్టమైన ఆహారం తీసుకుంది, మనం కూడా శ్రేష్టమైన ఆహారం భుజించాలని దేవుడు ఆశపడుతున్నాడు. అలాగనే చూస్తే మరి పావురం యొక్క 5వ లక్షణం ఏంటంటే అది సహవాసం కలిగి ఉంటుంది. అది ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండదు. తన పక్కన ఒక పక్షి 2-3 పావురాలు కలిసి ఉంటాయి అనమాట. మనం కూడా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42 వచనంలో రక్షింపబడిన మనం అపోస్తలుల బోధ, సహవాసం, రొట్టె విచ్చుట, ప్రార్థన ఎందు ఎడతెక్కక ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అనమాట. పావురం ఉన్నటువంటి 5 లక్షణాలు మనం నేర్చుకున్నాము. 6వదిగా చూస్తే మనం అది పావురము అది సమాచారం అందిస్తుంది అనమాట. ఎట్లా అంటే ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో జలప్రలయం వచ్చిన తర్వాత 40 పగళ్ళు రాత్రులు ప్రచండ వర్షం కురిసిన తర్వాత అక్కడ చూస్తే అక్కడ అరారతి కొండ మీద నిలిచిన తర్వాత కొన్ని రోజులైన తర్వాత పావురాన్ని అక్కడ చూసి 8వ అధ్యాయం 10వ వచనం, అతడు మరి 7 దినములు తాళి నల్ల పావురాన్ని ఓళ్ళ నుంచి వెలుగులకు బయటకు విడిచాడనమాట. ఒక పావురాన్ని బయటగా అంటే అది బయట ఉన్న సమాచారం తీసుకుని వచ్చేది. పూర్వ రోజుల్లో కూడా పావురాన్ని ఉత్తరాలకు మరి పంపించడానికి వాడేవాళ్ళు అనమాట. అది సమాచారం ఇవ్వటానికి అనమాట. కాబట్టి మన జీవితంలో కూడా మనం ఏం చేయాలంటే మన స్వార్థను ప్రకటించే వారిగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం రక్షణ పడిన మనం ఎంతమందికి దేవుని స్వార్థాన్ని ప్రకటిస్తున్నాము, ఎంతమందికి దేవుని వాక్యాన్ని మన రక్షణ పడి మన ఇంటి వారి కొరకు ఎంత ప్రయాసపడుతున్నాం, మన చుట్టుపక్కల వారి కొరకు, మన దేశం కొరకు స్వార్థాన్ని ప్రకటించే వారిగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు.
కాబట్టి పావురం ఏ రీతిగా ఉత్తరాలను మరి సమాచారం అందించడానికి ఉపయోగపడిన తన లక్షణము మనం కూడా మన మన దేవుని వాక్యాన్ని ఇతరులకి ప్రకటించే వరంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. సత్య సువార్తను ప్రకటించే వరంగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఏడవదిగా చూస్తే పావురము దేనికి వాడతారంటే అది పాపక్షమాపణ నిమిత్తము. మరి లేవికాండం 12వ అధ్యాయం 6వ వచనంలో అపవిత్రమైనది ఏదైనా ఉన్నప్పుడు మనం పట్టుకున్నప్పుడు కానీ, మన చనిపోయిన శవాల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని కుష్ఠరోగం ఉన్నప్పుడు కానీ, అపవిత్రమైనవి ఆ పాత నిబంధనలో చూస్తే అది పాపక్షమాపణ నిమిత్తం అది పావురాన్ని వాడతారనమాట. అది పాపక్షమాపణ నిమిత్తము ఆ పావురాన్ని ఏం చేయాలంటే అర్పించాలన్నమాట. అది దహన బలి చేయాలన్నమాట. కాబట్టి పాపక్షమాపణ నిమిత్తము అది వాడతారనమాట. అందుకని హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. హెబ్రీ రాసిన పత్రిక 9వ అధ్యాయం 22లో ఏముందంటే చూడండి, అక్కడ రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగుదని సామాన్యంగా చెప్పవచ్చును. రక్తము చేతే శుద్ధి చేయబడుతుంది. కాబట్టి రక్తము పావురం మరి రక్తము మరి అది దాన్ని ఏం చేస్తారంటే బలిగా ఇస్తారనమాట. దాన్ని అట్లా చేసినప్పుడు పాత నిబంధనలు పాపక్షమాపణ యుద్ధం రక్తం చిందిస్తుంది. ఈ రోజుల్లో అయితే ఇప్పుడైతే కొత్త నిబంధనలు ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు బలిగా అర్పణగా అయినాడనమాట. కాబట్టి పావురము పాపక్షమాపణ నిమిత్తం వాడతారు. పాపక్షమాపణ నిమిత్తం వాడతాను. మనకు 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కూడా ఉంటుంది. అక్కడ మనందరి పాపాల నిమిత్తం 1వ అధ్యాయం చూడండి 7వ వచనం. 1వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనముల వెలుగులో నుంచి మనం అన్యోన్య సహవాసం కలవారి విందము. అయితే ప్రతి పాపం నుండి మనల్ని ప్రభు తన కుమారుని యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయనుంటున్నాడు. కాబట్టి ఆయన రక్తమే, యేసు ప్రభు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి ఈరోజు పావురంలో 7 లక్షణాలు నేర్చుకున్నాం. ఒకటి, పావురము చక్కని స్వరము కలిగి ఉంటుంది. పావురము రెండవది నిష్కలంకమైన చూపును కలిగి ఉంటుంది. తన చూపులో పవిశుద్ధత ఉంటుంది అనమాట. పావురము పరిశుద్ధత గుర్తు, పావురము పరిశుద్ధాత్మకు గుర్తు, సంఘానికి సాదృశ్యం, విశ్వాసకి సాదృశ్యం అనమాట. పావురము తిన్నని నడక నడుస్తుంది, శ్రేష్టమైన ఆహారం తీసుకుంటుంది. పావురము మరి సహవాసం కలిగి ఉంటుంది. పావురము సమాచారం అందించడానికి ఉపయోగపడుతుంది. పావురము పాపక్షమాపణ నిమిత్తం వాడతారు లేవికాండంలో ప్రకారం చూస్తే పరిశుభ్ర. కాబట్టి పావురము ఇంకా ఏమంటే అది బండ సందులో ఎగురుతుందనమాట. అది ప్రార్థనా జీవితాన్ని సాదృశ్య, విశ్వాస ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే పావురము 2 రెక్కలు కలిగి ఉంటుంది. మనం కూడా ప్రార్థన వాక్యము మన యొక్క విశ్వాస జీవితంలో ఈ మనకి 2 రెక్కలు కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఎన్నో విషయాలు పావురం గురించి నేర్చుకోవచ్చు అనమాట మనం. కాబట్టి పావురం ఎక్కువగా తెలుపుని చూసినప్పుడు అది పరిశుద్ధత గుర్తని మనం ఆలోచిస్తున్నాం. కాబట్టి ఇన్ని లక్షణాలు కలిగి ఉన్న మనం పావురము ప్రకటన మన పరమగీతలో చెప్పినట్లు పావురములే మనము నా నిష్కలంకరాలా అంటుంది. పావురము బండసందులు ఎగురుతుంది, పేటుబెట్టును ఆశ్రయించిన పావురమా అని అంటున్నారు. కాబట్టి శ్రేష్టంగా పావురాన్ని మనం పోల్చున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. మన జీవితాలు కూడా విశ్వాసి కూడా ఆ రీతిగా పావురములే జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి మాటలు దీవించిన కాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి జీవాధిపతి మీకు వందనాలు. ఈ పావురము ఎన్నో లక్షణాలు మేము నేర్చుకున్నాం. 7 లక్షణాలు పైబడి నేర్చుకున్నాం. ఈ 7 లక్షణాలు మా జీవితంలో మరి అన్వయింప చేయమని ప్రతి ఒక్కరిని దీవించమని యేసు పేరు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.